యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మాంసం ప్రియులకు ఇబ్బందులు తప్పేలా నేటి నుంచి పట్టణంలోని చికెన్ షాపుల యజమానులు నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. పౌల్ట్రీ కంపెనీలు తమకిచ్చే కమిషన్ మార్జిన్ భారీగా తగ్గించడం నిరసిస్తూ వ్యాపారులంతా ఏకదాటిపైకొచ్చి దుకాణాలు మూసివేశారు. గతంలో ఉన్న విధంగా చికెన్ విక్రయాలపై ₹23 మార్జిన్ పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీలు తమ మొండి వైఖరిని వీడి మార్జిన్ పెంచే వరకు ఈ బంద్ కొనసాగుతుందని నిర్వాహకులు హెచ్చరించారు. అప్పటి వరకు వినియోగదారులు సహకరించాలని కోరుతున్నారు. ఆలేరు పట్టణంలో నేటి నుంచి చికెన్ సెంటర్లు క్లోజ్ అయ్యాయి. చికెన్ విక్రయాల్లో మార్జిన్ గతంలో లాగే 23 పెంచాలి. పౌల్ట్రీ కంపెనీలు ఏకపక్షంగా మార్జిన్ తగ్గించడం వల్ల వ్యాపారులకు నష్టం వాటిల్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలు దిగివచ్చే వరకు షాపులు తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు యజమానులు. ఫేమస్ చికెన్ సెంటర్ ఆలేరు ముఖ్యంగా ఈరోజు ఈ బంద్కు పిలుపునివ్వడం ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క కార్పొరేట్ కంపెనీల దోపిడీజానికి వ్యతిరేకంగా ఇప్పుడు చిన్న చిన్న షాపులు ఈ కరెంటు అద్దెలు కట్టలేక రెంట్ కట్టలేక జీతాలు ఇవ్వలేక షాపులు కానీ చిన్న షాపులు కానీ పెద్ద షాపులు కానీ మూతపడే స్థితికి వచ్చినాయి. కాబట్టి మాకు వచ్చే మార్జిన్ పెంచి ఇంతకుముందు ఉన్న మార్జిన్ కొనసాగించాలని కోరుతూ మేము ఈ సమ్మెకు పిలుపునిచ్చినాం. బంధుకు ఇంకేమని చెప్పాలా? వెయిట్ లాస్ ఒక కోడిని వస్తే 200-300 గ్రాముల వెయిట్ లాస్ అవుతుంది. దానివల్ల కూడా కొవ్వు వస్తుంది. గుడ్డి కోళ్ళు అవన్నీ వచ్చినా కూడా బంధించుకొని కోస్తున్నాం. కంపెనీలు ఏ కోళ్ళు ఇచ్చినా కూడా తీసుకుంటున్నాం. దానివల్ల కూడా లాస్ అవుతున్నాం. వాళ్ళ ఇష్టరాజ్య ప్రకారం నడుస్తుంది. కాబట్టి కొంచెం మనకు సహాయం చేయాలని చెప్పి కంపెనీ వాళ్ళని కోరుతున్నాం. ఒక కోడి 4 భాగాలు చేస్తే అందులో దాదాపు 200 గ్రాముల నుంచి లాస్ అవుతున్నాం. అందులో 200 గ్రాము అంటే 200 అంటే ₹40, అదొకటి ₹26, ఇదొకటి మొత్తం ₹60 మీ భారం పడుతుంది మా మీద. దాంట్లో కూడా భరించుకుంటా కూడా ఇప్పటిదాకా మొత్తం లాస్లో నడిపినాం. ఇదివరకు ఎట్లా ఇచ్చారో అదే కంపెనీ ఆ పద్ధతిని పడిస్తే మేము పిల్లలు కానీ ఎవరు కానీ ఏదో కానీ వాళ్ళకు జీతాలు కానీ కరెంటు బిల్లులు కానీ వెళ్ళేంత సోమతే ఉంటుంది తప్ప కానీ సంపాదించుకున్న సోమత అయితే లేదు. పసుపు కానీ ఇది కానీ ఖర్చులు అడ్డగోలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఇబ్బంది పడుకుంటున్నా కూడా ఇప్పటిదాకా నెట్టుకుంటూ వచ్చాం. ₹1000 గ్యాస్ దొరికేది ఇప్పుడు బ్లాక్ లో కొనాలంటే 2000, 2500, 1800 అడుగుతున్నారు. అట్లా కూడా భరించుకుంటూ నడిపిస్తున్నాం. ఇప్పుడు మా వల్ల కాదనే మేము ఈ సమ్మెకు దిగవలసి వచ్చింది. ఇప్పుడు మా గురువుగారు మా అన్నగారు నరసింహన్న అన్నగారు అన్నట్టుగా అసలు మార్జిన్ అనేది ఏమి మిగులుతలేదు. మనకు ఇంత ముందుకు మనకు ₹23 మార్జిన్ ఇచ్చేది, ఇప్పుడు ₹7, ₹6 మార్జిన్ వస్తుంది. దానివల్ల మేము బిజినెస్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ మనం కంపెనీ దగ్గర మనం కూలు పెడతాం, బండి పెడతాం మనం సపోజ్ ఒక క్వింటాల్ తెచ్చుకుంటాం మాల్. అదే క్వింటాల్ తీసుకొచ్చి మన షాప్లో జోక్కుంటే ఎంత ఒక 25 kg 30 kg దాకా మైనస్ వస్తుంది. అంటే వేస్టేజ్ పోతుంది, అన్నీ బాతం పోతుంది, అది మైనస్ అవుతుంది. అట్లా లాస్ అవుతున్నాం. మళ్ళీ ఇప్పుడు మనం సరే చికెన్ అన్న జోకి మనం కొడతాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు 20 కిలోలు 30 కిలోలు ఒక్కసారి జోక్కోరు, ప్రతి కస్టమర్ జోక్కోరు. ఏదైనా కిలో అర్ధ కిలో పావు కిలో జోక్తుంటే మళ్ళీ అలా మీదికి వెళ్ళి ₹4, ₹7, ₹5 ఇట్లా పోతూనే ఉంటాయి. మళ్ళీ అలా నష్టపోతున్నాం. ఈ ప్రకారంగా మేము ఇంత బిజినెస్ చేసుకుని ఇంతమంది పిల్లలను పనుల్లో పెట్టుకుంటాం. వాళ్ళకు దగ్గర ఒక్కొక్కరికి ₹600 జీతం అన్నా కానీ డైలీ 18,000 అవుతాయి. అట్లా ఒక 4-5 వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు మేము వాళ్ళని పెంచలేకపోతున్నాం. అంటే ఈ ఇంట్లో లాభాలు వస్తే వాళ్ళకు జీతాలు చేయగలుగుతాం. మేము ఏదైనా రొటేషన్ చేసుకుంటాం. మాకు గ్యాస్ కానీ కవర్స్ కానీ ప్రతి ఒక్క ఆప్షన్స్ ఉన్నాయి, అవి చేయలేకపోతున్నాం. దయచేసి ఈ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు మన కంపెనీ వాళ్ళు జర దృష్టిలో ఉంచుకొని జర అదేందో మాకు క్లియర్ చేయండిగా కోరుతున్నాం.